ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దొరికినంత దోచుకోవడం, నాకింత నీకింత అని అది లెక్క. మీరిక్కడ ఏమళ్ళలేరు మాస్టరు. ఒకవేళ చేస్తే మిమ్మల్ని లేడీస్ హాస్టల్కి వార్డెన్గా చేయాలి. వద్దు, ఆ పని మాత్రం చేయలేను. ఉన్న ఒక్క కూతుర్నే సరిగ్గా పెంచలేకపోయాను. లేడీస్ హాస్టల్ వార్డెన్ అంటే నా వల్ల కాదు. నేనేదో తమాషా కన్నాను వరుసగా. నేను చెప్పింది వింటారా? చెప్పు. సుధా మీ కూతురు లేచిపోయింది, అంతవరకు నిజం. తనొచ్చి బిడ్డను కని చనిపోయింది, అదీ నిజమే. కానీ ఆమెకు కన్నబిడ్డని, మీకు మనవరాలని ఇంతకాలం పెంచారు. ఇంకా అవసరం లేదు, వదిలేయండి. మీకు వయసైపోతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలా సింపుల్గా చేసేయండి. ఏమని? వచ్చింది నా కూతురు కాదు, నా కూతురు గురించి అడుగుతున్న వాళ్ళందరి నోళ్లు మూయించడానికి ఆ వచ్చిన బిడ్డ నా బిడ్డే అని అబద్ధం చెప్పాను. కానీ నా కూతురు రాలేదు, ఈ బిడ్డ నా కూతురు బిడ్డ కాదు. నాకు ఒంటరితనం లేకుండా ఉండడం కోసం ఓ అనామకురాలైన చిన్నపిల్లని మనవరాలిగా ఇంతకాలం పెంచాను అని. ఇప్పుడు నా వయసైంది కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డకి మీకు సంబంధం లేదు అని చెప్పండి. ఆ మొయ్యలేని బరువు దించుకోండి మాస్టారు. నేను మోయలేనని ఆ బరువు దించుకుంటే ఆ బిడ్డ పరిస్థితి ఏం కావాలి? నిండు చూలాలుగా ఉన్న ఏ తల్లైనా ఈ బరువు నాకెందుకు అనుకుంటే మనం ఉండేవాళ్ళం కాదు కదా. ఎదుగుతున్న ఆడబిడ్డను రోడ్డు మీద వదిలేయమంటావా? వదిలేయమనడం లేదు మాస్టారు, ఆ పిల్లని అనాథాశ్రమంలో చేర్పిద్దాం అంటున్నాను. వాళ్ళు బాగా చదివిస్తారు, మంచి జాబు దొరుకుతుంది. తర్వాత ఏముంది, ఎంత మనం కాదనుకున్నా సుధా కూతురు కదా, తన దారి తను చూసుకుంటుంది. మరి నేను వృద్ధాశ్రమంలో మీ ముందే మాట్లాడాను కదా, అక్కడ ప్రశాంతంగా ఉండండి. సహాయం అడగటానికి వస్తే నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటావా? నా మనవరాల్ని అనాథాశ్రమంలో చేర్పించమంటావా? ఇలాంటి ఆలోచన నాకు రాలేదు చూడు. మాస్టరు, అంతకు మించి ఇంకో దారి లేదంటావా? నాకు తెలిసిన బెస్ట్ వే ఇదే. బాగా చదివి మంచి పొజిషన్లో ఉన్న పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో వేస్తున్నారు వరస్ట్గా. మరి రమ్య? చెప్పాను కదా మాస్టరు, ఆ పాప తండ్రి ఎవరూ తెలీదు. సొంత తల్లిదండ్రులే కడుపులో పెరిగేది అమ్మాయి అని తెలిసి కడుపులోనే చంపేస్తున్న కాలం ఇది. మీరేం చంపట్లేదు, అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు అంతే కదా. తనక్కడ క్షేమంగా ఉంటుంది. స్కూల్లో పదే పదే నువ్వు వరస్ట్గా అంటుంటే దాన్ని మార్చుకోమని మిగతా టీచర్లందరూ నీ మీద కోప్పడితే నేను వాళ్లకు నచ్చ చెప్పేవాణ్ణి. వాడు మైండ్ సెట్లో ఎవరెస్ట్ లాంటి వాడు, వరస్ట్ అనేది జస్ట్ వాడి ఊతపదమని. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడింది విన్న తర్వాత ఇప్పుడు అర్థమైంది నీ మైండ్ సెట్ కూడా వరస్ట్గానే ఉందని. ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వాలని ఎలా అనిపించింది? ఇలా చేయడం తప్పు కాదంటావా? మీరెన్నిసార్లు అడిగినా తప్పో ఒప్పో నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రాక్టికల్గా నాకు తెలిసిన సొల్యూషన్ ఇదొక్కటే. చాలా మంచి సహాయం చేస్తున్నావు. నా దగ్గరికి సహాయం కోరి అడిగి వచ్చిన వాణ్ణి ఎప్పుడూ ఎవరిని ఉత్తి చేతులతో పంపించలేదు మాస్టారు. సహాయం అంటే ఏమనుకుంటున్నావు? అడిగేవాడు ఏది అడుగుతాడో అది ఇవ్వడం సహాయం అంటే. లేకపోతే అందుకు దారి చూపడం, వీలు కాకపోతే కుదరదు అని చెప్పడం.
అంతేకాని ఇప్పుడు నువ్వు చేసేది కాదు. నేను ఒక వయసు అయిపోయిన ముసలివాణ్ణి. 68 ఏళ్ల వయసు. ఎప్పుడో చిన్నప్పుడు పాఠాలు చెప్పాను అంతే. అందుకు నా బాధ్యత తీసుకుంటావని రాలేదు. కనీసం బాధ్యతగా ఆలోచిస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు నేను నీ దృష్టిలో వృధా వస్తువుని. నన్నొక వృద్ధాశ్రమంలో వేస్తే అక్కడ వృధా వస్తువులా త్వరగా కృషించిపోవాలని. ఇక నా మనవరాల్ని అనాథని చెప్పి ఆ బిడ్డని అనాథాశ్రమంలో ఉంచి బాధతో కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి క్షీణించిపోవాలి కదా. అంతే కదా? అలా కాదు మాస్టరు, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. చాలా బాగా అర్థమైంది. సుధ వెళ్ళిపోయాక తన కోసం ఎదురు చూస్తున్నప్పుడు బాధంటే ఏంటో తెలిసింది. వీలైనంత వరకు ఎవరిని ఒంటరిని చేయొద్దని తెలియజేసింది. కాబట్టి నష్టమో కష్టమో రమ్య నాతోనే ఉంటుంది. ఎలాగో కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. అప్పుడు తండ్రిగా ఓడిపోయాను. మాస్టరుగా కూడా ఓడిపోయానని ఇప్పుడే తెలిసింది. మాస్టరు, మాస్టరు, నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించలేదనో అడిగిన సహాయం చెయ్యలేదనో ఇలా అనడం లేదు. నువ్విలా ఉంటే నీ కొడుకు నిన్ను చూసి ఏం నేర్చుకుంటాడా అని. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డావు. ఇప్పుడు ఉద్యోగంలో చేరాక సంపాదన కోసం ఆరాటపడుతున్నావు. కానీ రేపు రిటైర్ అయ్యాక కూడా ఈ సుఖాలన్నీ ఇలాగే ఉండాలంటే అది నువ్వు నీ పిల్లలకు పంచిచ్చే ఆస్తులపై ఆధారపడి ఉండదు. వాళ్లకు పంచే ఆప్యాయతలపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిన్ను మంచి తండ్రి అనుకుంటే నువ్వేం ఇవ్వకపోయినా రిచ్ డాడీవే. అలా అనుకోకపోతే నువ్వెన్ని చేసినా పూర్ డాడీవే. మళ్ళీ నీ లైఫ్ చివరి రోజుల్లో కూడా వరస్ట్ లైఫ్ గడపాల్సి వస్తుందేమో. జాగ్రత్త. నేను రిటైర్ అయ్యాక కూడా నా స్టూడెంట్కి ఇలాంటి బుద్ధి మాటలు చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కీర్తి 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 దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ కీర్తి. నేను కూడా అదే చెప్తున్నాను నిరూప్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని. నేనేం చేశాను కీర్తి? ప్రతిరోజు ఎందుకు మా కాలేజ్కి వస్తున్నావు? నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. ఐ డోంట్ వాంట్ టు మీట్ యూ. నిన్ను చూడాలనిపించింది, అందుకే వస్తున్నాను అంతే. అలా ఎందుకు అనిపిస్తుంది? నువ్వు నేను ప్రైమరీ స్కూల్ నుంచి కలిసే చదువుకున్నావు. ఇప్పుడేంటి కొత్తగా? 4 నెలల నుంచి కలుస్తున్నావు. నువ్వు వచ్చావు కదా అని మాట్లాడాను, ఓల్డ్ ఫ్రెండ్ అని. అంతకు మించి ఏం లేదు. ఇక మీదట కాలేజ్కి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టుకో. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. సరే కీర్తి, ఇకపై రాను. మంచిది. అట్లీస్ట్ ఫోన్ అయినా చేయొచ్చా? రోజుకు ఒక్కసారైనా. ఎందుకు? రోజు ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏముంటుంది? వద్దు. సరే, డ్రాప్ అయినా చేస్తాను రా. ఇప్పటి వరకు చెప్పిందేంటి అర్థం కావట్లేదా? మా అమ్మ చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. వద్దు. ఓ, అయితే మీ అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పినా చెప్పకపోయినా ఇలా అనవసరంగా కలవడం ఎందుకు? నన్ను డ్రాప్ చేయడం కోసం నువ్వు రావడం ఎందుకు? నీ టైం వేస్ట్. ఐఎమ్ సారీ టు సే దిస్. నాకు ఇంట్రెస్ట్ లేదు.
నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోతాను. బట్ యూ డోంట్ నో వాట్ యూ లూజింగ్. ఏంటో చెప్పు. వద్దు, నీకు టైం లేదు కదా. పర్లేదు, నువ్వు చెప్పు, విన్నాక నేను వెళ్తాను. వద్దులే, వెళ్దాం. ఏంటి కోపమే? అలిగావా? సరే అయితే బాయ్, సీ యూ. కీర్తి, ఒక్క నిమిషం ఉండు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు మ్యారీ యూ. ఏమన్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజమా? ఎస్. అవునా? మీ నాన్న ఒప్పుకున్నారా నీరు? ముందు ఒప్పుకోలేదు. ఏ, ఎందుకు? మీ అమ్మ మా నాన్న ఇద్దరు క్లాస్మేట్స్ అంట. మా నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకోవాలనుకున్నారట. మీ అమ్మ తెలివైంది, మెరిట్ స్టూడెంట్, మంచి మార్కులు వచ్చేవంట. అందుకే ఎప్పటినుంచో ఈగో. ఒప్పుకుంటుందో లేదో అని చెప్పలేదంట. అలా పెళ్లి చేసుకోలేకపోయారంట. మేబీ ఉంటే ఉండొచ్చు. షీఈస్ అ ర్యాంక్ స్టూడెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు బీఎస్సీలో సెకండ్ ర్యాంక్ అని. ఇంకేమన్నారు మీ నాన్న? తల్లికి అంత ఈగో ఉంటే పిల్లకి ఎంత ఉండాలి అన్నారు. బట్ ఐ కన్విన్స్డ్ హిమ్ అన్నాను. కీర్తి మీరనుకున్నట్టు కాదు, తను వేరే అని చెప్పాను. నాన్న మాట్లాడతానని చెప్పారు. సో నైస్. నా పెళ్ళి మీకు మీరే డిసైడ్ చేసేస్తారా? నన్ను అడిగారా? అయినా నా పెళ్ళి డిసైడ్ చేయడానికి మీ నాన్నకే రైట్స్ ఉన్నాయి. నన్ను అడగాలని కూడా అనిపించలేదా? మీరే అన్నీ అనేసుకుంటే సరిపోతుందా? అందుకే ఇప్పుడు అడిగాను కదా కీర్తి. ఆహా, అడగలేదు, చెప్తున్నావు. మా అమ్మ చెప్పింది మీ తండ్రి కొడుకులు ఒకటే అని. మీకు మీరే చాలా గొప్ప అని ఓవర్ కాన్ఫిడెన్స్. ఇలా చెప్తే ఎలాగైనా ఒప్పుకుంటారనా? మీ ఇంటి పరిస్థితులకు నీకు పెళ్లి కొడుకు దొరకాలి కదా. హో, తమ పెద్ద టంగుటూరి వీరేశలింగం పంతులు గారు. నా కోసం అంత త్యాగాలు వద్దులేండి సాక్రిఫైస్ స్టార్ గారు. మా నాన్న సరిగ్గా లేరు, ఏదో మిడిల్ క్లాస్ బతుకు. పిన్ని ఎవరినో చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి నాకు అబ్బాయి దొరకడం కష్టం కాబట్టి నువ్వు నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నావు. దానికి నేను సిగ్గుపడుతూ తలొంచుకుని సంబరంగా నీ వెంట రావాలి, అంతే కదా? కీర్తి ప్లీజ్ అలా మాట్లాడుకో. మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు మీ నాన్న నా పెళ్లి డిసైడ్ చేస్తారా? ఇది ఏమన్నా పెద్ద గొప్ప అనుకున్నావా? నువ్వు కాలేజీ సగంలో మానేసి పారిపోయావు. 4 ఏళ్లు కనిపించకుండా దాక్కుండిపోయావు. ఏం చేసావో ఎవరికీ తెలీదు. చెప్పుకోవడానికి సరైన ఉద్యోగం కూడా లేదు. సన్ ఆఫ్ సెటిల్డ్ ఫాదర్, అంతే. జస్ట్ అబ్బాయి అన్నది మాత్రమే నీ ఓన్ క్వాలిఫికేషన్. కీర్తి ప్లీజ్, ఏంటిది? మరి ఏ ధైర్యంతో చెప్పావు నాకిదంతా? ఏంటి నీ కాన్ఫిడెన్స్? అమ్మ అంటూ ఉంటుంది మీ ఫ్యామిలీనే అంతా అని. మీ నాన్న ఎండలో మా ఇంటి దగ్గర నిలబడేవాడంట. ఇక నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే. ఏం ఫ్యామిలీ రా బాబు. కీర్తి, వాళ్ళ నాన్న అమ్మకి ప్రపోజ్ చేయాలనుకున్నారంట. లేట్ అవ్వడంతో అమ్మకేమో పెళ్ళైపోయింది. ఇప్పుడు కొడుకొచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలందరూ మన ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తున్నారు, కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటంటే వాడి గొడవ? మనం పేదరికంలో ఉన్నాం. నాన్న సరిగ్గా లేడు. పిన్నేమో అలా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందంట. అన్నయ్య వేరే కాపురం. మొత్తంగా కుటుంబం పేరు అంతగా బాలేదు కాబట్టి నాకు పెళ్లి కాదట. అందుకే నాకు లైఫ్ ఇద్దామని ఈ యువరాజు నన్ను ప్రేమించాడంట. పైగా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన త్యాగాల త్యాగరాజు. ఏం చెప్దామంటావమ్మా? వాడి బొంద. వాడేమో పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నాడు. వాడిది నడమంత్రపు సిరి. చదువు సగంలోనే ఆపేసి ఇల్లు వదిలి పారిపోయాడు. ఇక నిన్ను పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తాడు? ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉందంటే వీడొచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఉద్ధరించాడు. మళ్ళీ ఇంకో అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని ఉద్ధరించాలి కదా, యూజ్లెస్ ఫెలో. మరి నువ్వేం చెప్పి పంపించావు? చెప్పేదేముంది, గెట్ లాస్ట్ పోరా రే అన్నాను. అవునమ్మా, చక్రధర్ అంకుల్ వచ్చి అమ్మని పెళ్లి చేసుకుంటానని అడిగితే నువ్వేమనేదానివి? చాలు చాలు, తలనొప్పి. ముందు నువ్వు అక్కడి నుంచి లేగు.
ఏంటి ఆ మాటలు? మా రోజుల్లో పెళ్ళంటేనే సిగ్గుపడేవాళ్ళం. నువ్వు చూడు ఎలా అడుగుతున్నావో. జస్ట్ ఇమాజిన్, ఏం జరుగుండొచ్చు? ఒకవేళ చేసుంటే అది ఇంకో నరకం. వాడొక నీచుడు. ఆ చక్రధర్ డబ్బు బాగానే సంపాదించాడు. కాని చేసుకున్న భార్య బ్రతికున్నన్నాళ్ళు మనశ్శాంతి లేకుండా చేశాడు వెధవ. ఎందుకు? ఏం చేశాడు? చక్రధర్ భార్య ఎంత అందంగా ఉండేదో తెలుసా? కడిగిన ముచ్చెల్లా ఉండేది. చేతులు కడుక్కుని ముట్టుకోవాలి, అంత అందంగా ఉండేది. అదే ముప్పు తెచ్చింది. పెళ్ళైన 2 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. తర్వాత వేడికి తలలో అనుమాన పిశాచి దూరింది. ఆ పిల్లకేమో చక్కగా తయారవడం ఇష్టం. అందుకే ఉదయం బాగా రెడీ అయి కూర్చునేది. ఇంట్లోనే ఉండేది కదా, మరి ఇంకేంటి? ఒకవేళ పనుండి రెడీ అయి బయటికి వెళితే తప్పేంటి? పాపం అలా కూడా వెళ్లేది కాదు. ఇంట్లో ఉన్నా సరే ఎప్పుడూ ఆమెని అనుమానంగా చూసేవాడు. ఆఫీసుకు వెళ్లి మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేసేవాడు. ఆ పిల్ల ఇంట్లోనే ఉందా లేకపోతే బయటికి వెళ్ళిందా అని చూడ్డానికి. చిన్న చిన్న విషయాలకే కొట్టేవాడు. అందరి ముందు అవమానించి కృంగిపోయేలా చేసేవాడు. చాలా పెద్ద శాడిస్ట్లా ఉన్నాడే. అవును, ఆ మహాతల్లి చాలా రోజులు సహించింది. కాని వీళ్ళలోనే ఏ మార్పు లేదు. వీడి టార్చర్ భరించలేక ఒకరోజు కిరోసిన్ పోసుకుని కాల్చుకుని చనిపోయింది. మరి పోలీస్ కేసు కాలేదా? అయ్యింది. అది ఆత్మహత్య కాదు, ఇతనే కిరోసిన్ పోసి అంటించేశాడు అని. తర్వాత కొన్ని రోజులకి కేసు క్లోజ్ చేశారు. వీడేమో తప్పించుకున్నాడు. కేసు ఎలా క్లోజ్ చేశారు? భార్యలు ఆత్మహత్య చేసుకుంటే కేసు క్లోజ్ చేయడం చాలా సులభం. వంట చేసేటప్పుడు చీర అంటుకుని చనిపోయింది అని చెప్తారు. చట్టం కూడా గుడ్డిగా నమ్ముతుంది. అలా అయితే ఆడవాళ్లంతా వంటింట్లోనే చనిపోవాలి కదా. చక్రధర్ గురించి తెలిసింది కదా, ఇక చాలు. నువ్వు సరిగ్గానే చెప్పావు కదా. ఎవరికి? ఇంకెవరికి? ఆ విరిపో నిరిపో వాడికి చెప్పి పంపించాను, నాట్ ఇంట్రెస్టెడ్ అని. నాకు ఇష్టం లేదని చెప్పానమ్మమ్మా. తను మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఇంటికొస్తే? వస్తే చంప పగులుతుందంతే. వచ్చేటప్పుడు పోయేటప్పుడు నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే మా, నేను చూసుకుంటాను. ఐల్ హ్యాండిల్ ఇట్. కీర్తి, నువ్వు కూడా అబ్బాయిలతో కిచ్కిచ్మని నవ్వడం తగ్గించుకుంటే మంచిది. సరే, రేపటి నుంచి నోరు కట్టేసుకుంటానులే. ఒక్కదానివే అక్కడికి ఇక్కడికి తిరక్కు. నువ్వు కూడా ఏంటమ్మమ్మా, వాడెవడో తెలివి తక్కువ వెధవ నాకు ప్రపోజ్ చేశాడని మీరు ఇద్దరు నా తల తింటున్నారు. అబ్బాయిలు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఒకరిద్దరు ప్రపోజ్ కూడా చేయొచ్చు. ఇష్టమైతే సరే, లేదంటే లేదు. దానికి నేను బయట తిరగడం మానేయాలా? ఈ నిరూపు పోరు ఎక్కువైపోతోంది. ఒకసారి పిలిచి మాట్లాడాలి. వాడితో ఏంటే మాట్లాడేది? వాడి నాన్న చక్రధర్కి గట్టిగా చెప్తే సరిపోతుంది. లెక్చరర్కి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండకూడదా? అయినా నేనేమి డివియేటే సంపాదించట్లేదు కదా. నాకు తెలిసిన టీచింగ్ ప్రొఫెషన్తో డబ్బు సంపాదిస్తున్నాను. ఏమైందండి? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు బతకలేని బతుకులు, ఇప్పుడు బతకనేర్చిన బడిపంతులు అంటూ ఉంటే, చదువు చెప్పేవాళ్ల బతుకులు పచ్చగా ఉంటే మంచిదే కదా అనుకున్నాను. కానీ అలా పచ్చగా ఉండాలన్నా కాలేజ్ మేనేజ్మెంట్ మీదే ఆధారపడి ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఉన్న డబ్బు మనిద్దరం బతకడానికి సరిపోతుందా లేదా అని లెక్క చూస్తున్నాను. ఎందుకండి? ఏమైంది? ఈరోజేంటి అదోలా ఉన్నారు? పిల్లలకి ట్యూషన్ క్లాసులు కూడా తీసుకోకుండా పంపించేశారు. పాఠాలు చెప్పే నైతికతను కోల్పోయాను. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు?
అదే ఆ ప్రకాష్ కొడుకి సీట్ ఇవ్వలేదని నీలకంఠం గారికి సడన్గా రూల్స్ గుర్తొచ్చాయి. ఏంటో? కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్ ఇంట్లో ట్యూషన్లు చెప్పడం తప్పు. దానిపై నన్ను కాలేజీ కమిటీలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నాడు. అందుకే లెక్కలేస్తున్నాను. ఇన్ని రోజులు ట్యూషన్స్ మీద ఎంత సంపాదించాను అనేది లెక్కలేస్తున్నాను. ఎలాగో ఇల్లుంది, ఎఫ్డీలన్నీ కలిపి ఓ 40 లక్షలున్నాయి. ఇంకా పీఎఫ్లో 10 లక్షలున్నాయి. చాలు కదా ఇద్దరికి. అయితే జాబ్ మానేస్తారా? ఆలోచిస్తున్నాను. 25 ఏళ్లు నీలకంఠం కాలేజీ కోసం కష్టపడ్డాను. ఎవ్వరూ దీన్ని నీలకంఠం కాలేజీ అని పిలవరు, ప్రమోద్ కాలేజీ అని పిలుస్తారు. అంతగా నా మార్కు వేసుకున్నాను. కానీ ఇప్పుడు నా మీదే రిమార్క్ వచ్చింది. కాలేజ్ కమిటీ ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ కమిటీలో ఉండేవాళ్ళు కూడా నాలాగే ట్యూషన్ చెప్తుంటారు. కానీ వాళ్లే కమిటీలో కూర్చొని లెక్చరర్గా ఇంత మంచి పేరున్న మీరు ఇలా చేయటం తప్పనిపించలేదా అని నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఒక కాలేజీలో ఫుల్ టైం లెక్చరర్గా వర్క్ చేస్తూ డబ్బుల కోసం ఇంట్లో ట్యూషన్స్ ఎలా చెప్తారు అని చెప్పి నన్ను క్వశ్చన్స్ వేస్తున్నారు. అవును, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. నీలకంఠం తను చెప్పినట్టు వినలేదు కాబట్టి తప్పే. దాన్ని ఇష్యూ చేయాలని చూస్తున్నాడు. కమిటీ ఫ్రేమ్ చేసిన రూల్ ప్రకారం ఇలా ట్యూషన్స్ చెప్తున్నందుకు లెక్చరర్ ఉద్యోగం పోతుంది. నీలకంఠానికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి భయం ఉండాల్సింది, భయపడాల్సింది అతను, మనం కాదు. డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుంటే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి చేయగలడు. కానీ దేవిక ముందు ఆటలు సాగవు కదా.